గీతా జయంతి. కృష్ణం వందే జగద్గురుం. గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు. ఇది భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకుంటారు. గీత సాక్షాత్తు భగవంతుడి చేత పలకబడినది కాబట్టి ఏ సందేహానికి తావు లేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం. గీకారం త్యాగరూపం స్యాత్ తకారం తత్వబోధకం గీతావాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వ ముముక్షుభి. గీత అను 2 అక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపుతుంది. గీ అంటే అక్షరం త్యాగాన్ని బోధించున్నది. తా అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించినది. గీత అనే 2 శబ్దములకు అర్థం ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని బోధిస్తున్నాయి. త్యాగ శబ్దానికి నిష్కామయోగమైన కర్మఫల త్యాగమని లేదా సర్వసంగ పరిత్యాగమని అర్థం అవుతున్నది. అలాగే తత్వబోధన ఆత్మ సాక్షాత్కారమని బంధము నుండి విముక్తి కలగడం అనేది అర్థం అవుతుంది. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రం ఉపదేశిస్తుంది. అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువబడిన మహా పుణ్య దినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈ రోజు ఆ పవిత్ర గ్రంథాన్ని సృజించిన మహాపుణ్యం వస్తుంది. ఇక పఠన ప్రభావాన్ని వర్ణించనవి కాదు. మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథరాజాన్ని ఈ రోజు నుంచైనా పఠించాలి. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాననందన పార్థో వత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం యహదం. ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా లోకానికి అందించిన బ్రహ్మ విద్య భగవద్గీత. అందుకే అంటారు, సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా అర్జునునికి దూడగా మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలు తాగడానికి విడిచి ఒక పక్క అర్జునునికి అందిస్తూనే మరో పక్క లోకానికి ఉపనిషత్ సారమైన గీతను అందించాడంట. అందుకే గీత సకల ఉపనిషత్తుల సారం. అర్జునుడు కాక మరెవరి ద్వారానూ ఈ ఉపదేశం ఇంత చక్కగానో శాశ్వత కాలమున అందరికీ చేరదు. ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునునికి ఈ మోహబుద్ధిని పుట్టించి ఇనుముతో వస్తువుని చేయించదలసిన వాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో అలా అర్జునునికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు. ఆ విషయాన్నే తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు. మన వర్తానువర్తంతే మనుష్య పార్థ సర్వసహ అంటే నేను అనుకున్న మార్గానికే వాళ్ళు వస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణోతి నరోపరాని తదా శరీరాన్ని విహాయ జీర్ణ న్యన్యాని సంయత నవాని దేహి. చిరిగిపోయిన పాత బట్టలను విడిచి మనుషులు ఇతర కొత్త బట్టలను ఎలా ధరిస్తారో అలాగే దేహి అనే ఆత్మ కూడా శిథిలమై పాత శరీరాలను వదిలి ఇతరములైన కొత్త శరీరాలను ధరించుచున్నాడు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక న చైనం క్లేయ జ్ఞాప్తో న శోషయతి మారుతః. ఈ ఆత్మను ఆయుధములే లేని కూడా ఆయుధములు ఏవీ ఛేదించజాలవు. అగ్ని దహింపజాలదు, నీరు తుడుపజాలదు, గాలి ఎండింపజాలదు. అర్జున, నీకు కర్మను చేయటంలోని అధికారం ఉంది. కర్మ ఫలాలను ఆశించుటలో ఏనాడు కూడా నీకు అధికారం లేదు. కర్మ ఫలాలను నీవు కారణభూతుడవు అవ్వకు. మరియు కర్మలు మానుటలో కూడా నీకు ఆసక్తి కలిగుండదు. ఓ అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి అవుతూ ఉంటుందో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను. సాధు సజ్జనులకు సంరక్షించడం కోసం, దుర్మార్గులను వినాశం చేయటానికి, ధర్మాన్ని చక్కగా స్థాపించటం కోసం నేను ప్రతి యుగంలో అవతరిస్తూ ఉంటాను కృష్ణుడు అంటాడు. నిజమైన దేవుడు ఆయనను నమ్మినా నమ్మకున్నా ఎవరినీ ద్వేషించడు, ద్వేషించమని చెప్పడు. అందరినీ మంచిగా బతుకమనే చెప్తాడు. గీతలో పరమాత్మ కూడా అందరూ సన్మార్గంలో బతకమని బోధిస్తాడు. అందుకే గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలి అనుకునే వారికి ఒక కాంతి కిరణం, ఒక ఆశాపుంజం. భగవద్గీతలో చదవడం కాదు, అర్థం చేసుకుంటే మన జీవితం సార్థకమవుతుంది. అందుకే ఆదిశంకరులు భజగోవిందంలో అంటారు, భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని జీవితంలో అనుసరించిన, కొద్దిగా గంగాజలం త్రాగిన, కృష్ణ పరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదు. వారికి మోక్షం లభిస్తుంది.